రాముడి వైభవం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ రామాయణ భారత భాగవతాల గురించి 3 విషయాలు ఒకటే సెకండ్లో చెప్పుకోవచ్చు. ఒక మనిషి జీవితంలో ఎలా ఉండాలో చెప్పేది రామాయణం. నేను ఎలా బతకాలి అని నేర్చుకోవాలి అనుకునేవాడు రామాయణాన్ని చదవాలి. రామాయణాన్ని చదివితే రాముడు మనకు నేర్పిస్తాడు ఎలా బతకాలి. ఇక భారతం ఎలా బతకకూడదో నేర్పించేది రామాయణం. భీష్ముడు ఈ రోజుకు మనకు భీష్మ తర్పణం వదులుతాం మనం, అంత మహానుభావుడు. కానీ అధర్మాన్ని ఆశ్రయించిన వారికి తోడుగా నిలబడ్డ కారణంతో ఆయన అపశయ మీద పడుకోబెట్టాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏ తప్పు మనం చేయకూడదో, ఎక్కడ అధర్మం ఉందో అక్కడికి మనం దూరంగా ఉండడం వల్ల మన జీవితంలో అపశయ మీద పడుకునే అవస్థ మనకు ఉండదు. ధర్మం అనేది ఆ భగవంతుడు ఏదో రూపకంలో మనకు నిర్దేశిస్తాడు. చాలా మందికి తెలియదు, తప్పు జరుగుతుంటే నాకెందుకు అని పక్కకి వెళ్ళిపోతాం. తప్పు నాకే ప్రయత్నం చేయడం కూడా మంచిది. మనం చేసిన వాళ్ళ కర్మ. అందుకే శ్రీకృష్ణుడు వచ్చి చెప్తాడు దుర్యోధనుడికి, నాయన ఇది తప్పు నాయన అని చెప్తాడు. ఆయన మొదటిసారి యుద్ధాన్ని ప్రతిపాదించలేదు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మను మొట్టమొదటిసారి వెళ్ళి, నాయన ఇది యుద్ధం తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, మీ దాయాదులకు నువ్వు ఆస్తి ఇవ్వు అని చెప్తాడు. లేదు నాకు ఆస్తి కావాలి, నాకు ఆధిపత్యము కావాలి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. స్త్రీని అవమానించాడు. మన పురాణాలు ఎక్కడ కూడా స్త్రీకి అవమానం జరిగింది అంటే అక్కడ సర్వనాశమే మనకు కనిపిస్తుంది. అందుకే భారతదేశంలో స్త్రీకి అమ్మవారే మొట్టమొదటి స్థానం. ఆ లలితాపరమేశ్వరి కాళ్ళ దగ్గరనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, మనకు తెలుసు. మన పురాణాలు అదే చెప్తుంది. మాతృదేవోభవ అనే వేదం చెప్తుంది. రామాయణం కూడా ఆయన అడవికి వెళ్ళడంలో కౌసల్యాదేవికి నమస్కారం చేశాడు అన్నికంటే ముందు. కాబట్టి ధర్మం ఏం చెప్తుంది? తల్లి స్థానాన్ని ఎవరు కూడా పొందలేరు. మరి అలాంటి ధర్మం చెప్పేది రామాయణం. భారతంలో అందరూ కూడా ద్రోణాచార్యుడు మహాపరాక్రమవంతుడు, మహావిద్యావంతుడు, అందరినీ సమానంగా చూశాడు. దుర్యోధనుని నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు, ఆయన చేశాడు కూడా. కానీ చివరిలో దుర్యోధనుడికి సహాయంగా నిలిచి శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది. అశ్వత్థామ ఆయన ద్రోణాచార్యుడి పుత్రుడే. ఎక్కడ తప్పు జరిగితే అక్కడికి వెళ్ళినాం అనుకోండి, తాటి చెట్టు కింద కూర్చున్నంత మాత్రానే కళ్ళు తాగిన వాడికి లెక్క కడతాం. కానీ మనిషి తప్పు చేస్తాడు అని కాదు, తప్పు జరుగుతున్న చోట వారికి సహాయంగా నిలబడ్డా కూడా మనము దానికి శిక్షార్హులమే అవుతాము. అందుకే భారతం చదివితే ఏమేమి చేయకూడదో నేర్పిస్తుంది. భాగవతం మరి ఇక్కడ ఏం చేయాలో చెప్పింది, ఏం చేయకూడదో చెప్పింది. మరి భాగవతం ఏం చెప్తుంది? భాగవతం ఎవరైనా విన్నారా, చదివింటే మీకు తెలుస్తుంది. భాగవతం అంటే భగవంతుడి గురించి మనకు చెప్పేటువంటి గ్రంథం. భగవంతుడు అంటే శ్రీకృష్ణుడో, శ్రీరాముడో, ఆంజనేయుడో, ఇంకొకరో కాదు. ఈ సృష్టికి అతీతమైన పరబ్రహ్మం ఏదైనా కూడా మనం పిలవగానే నువ్వు ఆర్తి ప్రకటన కరెక్ట్ గా జరిగితే మన లోపల ఆ మనస్సు అనేది సంపూర్ణంగా పరమేశ్వరుడు యొక్క లీనం చేస్తే తప్పకుండా వస్తాడు. గజేంద్ర మోక్షం ఉదాహరణ. ఒక మొసలి కాలు పట్టుకుంటే ఏనుగు తన ప్రయత్నం అంతా చేస్తుంది, చిట్ట చివరి దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ చిట్ట చివరి దశలో ఏనుగు రాముడి పేరు తెలుసా, వైకుంఠంలో విష్ణుమూర్తి పేరు తెలుసా, కానీ ఏదైతే ఈ సృష్టి కంటే గొప్పదైనటువంటి పరబ్రహ్మ శక్తి ఉందో ఆ శక్తిని మొక్కడం అనేది భగవంతుల్లో చూపిస్తాడు. అంటే బ్రహ్మము నుంచి పిపీలికం వరకు, పిపీలికం అంటే చీమలో 1000వ వంతులు పిపీలికం అంటారు. బ్రహ్మం అంటే పరబ్రహ్మము. ఈ మధ్యలో ఉన్న చరాచర జగత్తులో ఉన్న జీవరాశులన్నీ కూడా భగవంతుడి ఏ జీవైనా ఆర్తి ప్రకటన చేయొచ్చు. అంటే తన లోపల కోరికను భగవంతుడి యందు ఉంచవచ్చు. అలాంటి స్థితి ప్రతి జీవిలో ఉంటుంది. అందుకే కాళహస్తిలో ఒక పాము, అలా ఒక సాలీడు కూడా ఆ యొక్క ఈశ్వరారాధన చేసింది. ఒక ఏనుగు చేసింది. కాబట్టి ఏనుగు చేసింది, పామే చేసింది, బుద్ధి ఇచ్చినటువంటి మనం చేయలేమా? అందుకే కర్తా కారహిత చేయవ ప్రేరకస్థ అనుమోదక సుకృతం దుష్కృతం చేయవ చత్వారి సమభాగిన. కర్త చేసేవారు, కారహితాన్ని చేయించేవారు, ప్రేరకస్థ చేయమని చెప్పేవారు, అనుమోదకాన్ని చూసేవారు కూడా సమానమైనటువంటి సత్ఫలితాలు ఇస్తాయి. అదే ధర్మం. కాబట్టి రామాయణంలో రాముడి గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రామాయణం అంటేనే మన జీవిత సత్యం.
రామాయణాన్ని ఎప్పుడు కూడా రాముడు ఒక భగవంతుడు, అతీత శక్తి అని ఆయన ఎక్కడ రామాయణంలో చెప్పలేదు. అలానే భగవంతుడు కాకుండా పోడు, పరబ్రహ్మ స్వరూపమే. కానీ ఆయన నడిచిన మార్గాన్ని తెలుసుకోవడానికి రామాయణం మనం చదవాలి. రామాయణంలో మొట్టమొదటి నుంచే ప్రారంభమవుతుంది ఆయన గమనం. వశిష్ఠ మహాముని దగ్గర కూర్చొని యోగ వాసిష్ఠ 32,000 శ్లోకాలు వింటాడు ఆయన. ఈయన పరబ్రహ్మ ఆయన ఎందుకు వినాలి అంటే, శిష్యుడి యొక్క ధర్మం ఏంటి అంటే, మానవ శరీరంతో వచ్చినప్పుడు శరీరానికి కొన్ని తత్వాలు ఉంటాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు శరీరంలో ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటాయి అంటే, ఏది పడితే అవి చూస్తుంటాయి, ఏది పడితే దాన్ని కావాలని కోరుకుంటారు. అలాంటి స్థితి శరీరానికి ఉంటుంది. ఎందుకంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో సహా మన శరీరంలో రక్త మాంసాలు, ఇంకా మాలిన్యాలు చాలా ఉంటాయి. 11 రకాల వాయువులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే, శరీరాన్ని ఎప్పుడు కూడా మంచి వైపు కంటే చెడు వైపు ఎక్కువ మన మనస్సును కదిలిస్తుంటాయి. ఒకసారి మంచి వైపు కదిలామనుకోండి, జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం కలిగి. ఎందుకంటే ఎవరికైనా సరే, అన్నమయ్య కానీ అలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మనకు. వాళ్ళందరూ మొట్టమొదట అన్ని అనుభవించిన వాళ్ళు. ఒక్కసారి భగవద్ అనుగ్రహం వల్ల వాళ్ళ మార్గం మారిందా, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేని స్థితి ఆ భగవంతుడి యొక్క పాదాల యందు శరీరం కానీ మనస్సు కానీ నిలబడే స్థితి వాళ్ళకి కలుగుతుంది. ఎంతో మంది మన దగ్గర భక్త రామదాసు, మనందరికీ తెలుసు, భద్రాచలం, అన్నమయ్య, మీరాబాయి, వీళ్ళంతా కీర్తనలతోనే భగవంతుడికి దగ్గరయ్యారు. అలాగే ఇప్పుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఆయన శరీరాన్ని తపస్సుతో ఆయన భగవత్ స్వరూపంగా మార్చుకున్నాడు. ఆయన ఉదాహరణ చేస్తే 13వ సంవత్సరంలో సన్యాసాశ్రమం తీసుకున్నాడు. ఆయన విచిత్రం ఏంటంటే, ఎవరికైనా సన్యాసాశ్రమం గురు పరంపర ద్వారా వస్తుంది. ఒక్క పరమాచార్యుల వారే శంకరాచార్యుల తర్వాత గురువు లేకుండా ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నాడు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈయన కంచికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క గురువు గారు ఎవరైతే పూర్వాశ్రమంలో ఉన్నవారు, ముందు ఈయన అన్నగారే అక్కడ ఉత్తర పీఠాధిపతిగా ఉండే, ఎవరు పరమాచార్యుల వారు అన్నగారు. ఇద్దరు ఒకేసారి శరీరాన్ని వదిలేశారు. అక్కడ ఉన్న వేద పండితులందరూ కూడా వీళ్ళ నాన్నగారిని అడిగితే, అప్పుడు ఆయన స్వతహాగా అక్కడ ఉన్న వేద పండితులందరూ కలిసి ఈరోజు సన్యాసాశ్రమం ఇచ్చారు. కాబట్టి భగవద్ అనుగ్రహం, భగవంతుడు ఏ రూపంలో వస్తాడు కలియుగంలో అనేది మనం చెప్పలేము. మన గురువు గారు ఉన్నారు, స్వామి గారు, ఆయన కూడా అంతే. ఇది ప్రేరణ అనేది వాళ్ళకు భగవత్ స్వరూపమే ఈ స్వరూపాలుగా మనకు వచ్చి గురు స్వరూపంగా మనల్ని కాపాడుతుంటారు. అందుకే రామ అనుగ్రహం అంటే, గురు అనుగ్రహం అన్నా కూడా, రామ అనుగ్రహం అన్నా కూడా మన పూర్వజన్మ వాసన వల్లనే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఒక సత్కర్మ చేయాలి అనే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆ ప్రేరణ మనకు జన్మాంతరాల నుంచి, మన పూర్వీకుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, సంస్కారం వల్ల ఒక్క చోట నుంచి రాదు. ఇవన్నీ కలవాలి. అందుకే వచ్చే తరాలను మనం తయారు చేయాలి అంటే ఈ తరం వాళ్ళు మనం దిద్దుకోవాలి. మన లోపల ఉన్న మార్పులు ఏమైనా ఉంటే వాటిని మనం దిద్దుకుంటే వచ్చే తరంలో ఆ పిల్లలు మారుతారు. తర్వాత భవిష్యత్ తరాలకు మన ధర్మం అంటే ఏందో తెలుస్తుంది, మనం చేయాల్సిన పని ఏంటో తెలుస్తుంది. భక్తి ఒకటే ముఖ్యం కాదు. భక్తి, కర్మ ఈ రెండు కూడా ఒకటి పక్కన ఒకటే ఉంటాయి. ఎందుకంటే దేనికి అది విభిన్నమని చాలా మంది అనుకుంటారు. భక్తి ఉంటే చాలండి, నాకు చాలా భక్తి ఉంది అని చాలా మంది చెప్తారు. లేదు, నేను పొద్దున్నాక అనుష్ఠానం చేస్తున్నానని కొందరు చెప్తున్నారు. భక్తి లేని అనుష్ఠానం పనికిరాదు, భక్తి అనుష్ఠానం లేని భక్తి పనికిరాదు, నియమ నిష్టలు లేని భక్తి కూడా కష్టమే. ఆయన కర్మలన్నీ కూడా అనుభవించి అప్పుడు రావణ సంహారం చేశారు. మనం అనుకుంటామేంటి అంటే, రామ వైభవం అనగానే, రాముడు అనగానే రాముడు, లక్ష్మణుడు, సీత, ఒక ఆంజనేయ స్వామి పక్కన ఒక విగ్రహ స్వరూపంగా ఆయనను భావిస్తాం. సుందరకాండలో కూడా ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి విషయాలు ఉంటాయి. సుందరకాండ 3000 శ్లోకాలు ఉంటాయి. ఇవాళ మనం హోమం చేశాం కదా. రామాయణ మహాభార రత్నం మధ్య అనిలాత్మజం అనే ఒక శ్లోకం ఉంది, మనందరికీ తెలిసిందే. అంటే రామాయణం అనే మహాభారలో ఆంజనేయుడు ఒక రత్నం. రత్నం ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. మనం ఏదైనా మాల వేసుకుంటే మధ్యలో ఉన్న రత్నం ఏంటి? మనం ఒక లాకెట్ వేసుకుంటాం కదా, ఆ లాకెటే సుందరకాండ. ఆ సుందరకాండలో ఇంకా అద్భుతమైనటువంటి పని ఆంజనేయ స్వామి.
ఆత్మ సంస్కారం ఎలా ఉండాలి అనేది హనుమ చూపిస్తాడు. ధర్మ సంస్కారం ఎలా ఉండాలి అని రాముడు చూపిస్తాడు. ఆత్మ సంస్కారం అంటే కొద్దిగా కఠినమైన పదాలే, కాకపోతే ఆలోచించుకొని వాటిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత కఠినంగా చెప్తే కష్టం ఉంది అని అనుకోవచ్చు, కాకపోతే ఆత్మ సంస్కారానికి ధర్మ సంస్కారానికి చాలా తేడా ఉంటుంది. ధర్మం అనేది ప్రతి మనిషి ఆచరించాల్సింది. ధర్మాన్ని ఆచరిస్తూ పోతే ఆత్మ సంస్కారం కలుగుతుంది. అందుకే సుందరకాండ ఐదో కాండ పెట్టారు మీకు. మొట్టమొదటి కాండలో సుందరకాండ పెట్టి ముందరే ఆంజనేయుని పెడితే ఆత్మ సంస్కారం ఉండదు, ధర్మ సంస్కారం ఉండదు, డైరెక్ట్ ఆత్మ సంస్కారం రాదు. ఈ రెండూ కాకుండా మనిషి ఏమవుతాడంటే పతనం అవుతాడు. నేను గురువులండి అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఏ సంస్కారము చదవకుండా, ఏ గురువును ఆశ్రయించకుండా, ఏ గురువు దగ్గర 4 మాటలు నేర్చుకోకుండా, ఏదో ఒక విద్య నేర్చుకోకుండా, సంస్కారం చేసుకోకుండా నేను డైరెక్ట్ గా నేను గురువునండి అంటే అది ఏమవుతుంది అంటే అహంకారంతో వచ్చినటువంటి ఈ గురుత్వం అనేది శబ్దం ఉంది కదా, మనిషి పతనానికి హేతు అవుతుంది. ఏదో ఒక దశలో పడేస్తుంది. ఎందుకంటే ఆ నిమిషానికి నువ్వు వేసుకునే శరీరం మీద ఉన్న ఆడంబరాల వల్ల కానీ, ఆ అలంకారాల వల్ల కానీ ఎదురువాళ్ళు కొద్దిగా ప్రలోభపడుతుండొచ్చు, కానీ మన జ్ఞానం అనేది ఏదో ఒక రోజు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రలోభాలను గురి చేసేటువంటిది కాదు బ్రహ్మ విద్యలు. ఈ సొంత రామాయణంలో మొట్టమొదటిగా బాలకాండం ఉంటుంది, మీరందరికీ తెలుసు. బాలకాండలో రాముడి యొక్క లీలలు, అంటే మనిషి ప్రారంభ దశలో ఉన్నటువంటి స్థితి ఏమవుతుంది అంటే బాల్యం. మనం కూడా అంటే బుద్ధి ప్రచోదనం జరగదు. ఒక సంవత్సరం బాలుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నా వాడికి ఏం తెలియదు. వాడు ఏం చేస్తున్నా అక్కడికి వెళ్ళొద్దా అంటే ఆ చెట్లలోకి వెళ్ళొద్దంటే వినడు, అక్కడికి వెళ్ళకంటే వినడు. ఎందుకంటే ఏదో దెబ్బ తగిలించుకుంటాడు, వాడి కోసం మనం పరిగెట్టాల్సి వస్తుంది. కాబట్టి రాముడి బాల్యం కూడా అలాగే ఉంటుంది. రాముడేం నేను రాముడిని అని అక్కడ ఏం చెప్పలేదు, ఆయన కూడా అల్లరి చేశాడు. చంద్రుడు కావాలని నడిస్తే ఆ దశరథ మహారాజు వీళ్ళందరూ కలిసి నానా అవస్థలు పడ్డారు. బాలకాండలో ఉంటుంది. కాబట్టి బాల్యము, తర్వాత అయోధ్యకాండ, యవ్వనంలో అనేక రకాల ఆకర్షణలు మనకు కలుగుతుంటాయి. అయోధ్యకాండలో కూడా మనందరికీ తెలుసు, ఆయన అరణ్యవాసానికి వెళ్తాడు. అరణ్యవాసానికి వెళ్ళి ఆ మాయలేడిని చూసి అమ్మగారు ఆకర్షితురాలవుతాడు. ఆయన వివాహం కూడా అప్పుడే జరుగుతుంది. అలాగే శూర్పణఖ కూడా ఆమె మోహిస్తుంది రాముడిని చూసి. ఇవన్నీ మోహానికి సంబంధించిన యవ్వనంలో సంభవిస్తాయి. ఇవన్నీ మన మార్గానికి ఆటంకాలుగా ఉంటాయి. ప్రతి మనిషికి మార్గంలో ఏదో ఒక ఆటంకం వస్తుంటుంది కదా, అలాంటి ఆటంకాలే రాముడి యొక్క మార్గంలో. డైరెక్ట్ గా వెళ్ళి లంకానగరానికి వెళ్ళి రావణాసురుని చంపేస్తే రామావతారం ఇవ్వాలని ఎవరికి గుర్తుండదు. అయోధ్యకాండలో మహర్షులు కలుస్తారు. ఆయన మీకు మొత్తం సంపూర్ణంగా రామాయణం చదివితే అందులో అగస్త్య మహర్షి, తర్వాత భరద్వాజ మహర్షి, అంటే మంచి జ్ఞానులు కలిసినప్పుడు సద్బుద్ధి అనేది మనకు కలుగుతుంది. రాముని పూర్తిగా మార్చడానికి ఈ అయోధ్యకాండ ఉపయోగపడదు. అరణ్యకాండ అయోధ్యకాండలో అయోధ్య నుంచి బయలుదేరి అరణ్యకాండకు వెళ్ళి ఈ మధ్యలో అంతా కూడా 2 కాండల్లో కూడా అరణ్యవాసం కొంత ఉంటుంది. అంటే మనిషి యొక్క జీవన విధానంలో చిన్నతనంలో మన గురువులు ఉంటారు. ఒక ఎవరికి వచ్చినప్పుడే గురువు అవసరం అవుతాడు. ఒక 10 ఏళ్ల పిల్లగాన్ని తీసుకెళ్ళి గురువు దగ్గర వస్తే ఉపయోగం లేదు. కానీ వేదాధ్యయనం లాంటి క్రియలు నేర్చుకోవాలంటే బాల్యం నుంచి 16 ఏళ్ళు. మా నాన్నగారు చెప్పేవారు, 6వ సంవత్సరం దాకా 5 సంవత్సరాల దాకా పిల్లలను రాజుల వల్లే చూడాలి. రాజుని ఎట్లా చూస్తారు తెలుసు కదా మీరు? రాజుని ఎలా చూస్తారు? సింహాసనం మీద కూర్చున్నటువంటి గౌరవంగా చూస్తాం. 5వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం దాకా కూలివాడిలాగా చూడాలి. కూలివాడు అంటే అప్పుడే అర్థం చేసుకుంటాం. పని ఎలా చేస్తాము, కూలి పని చేసినప్పుడు ఎలా చేస్తాము, ఎంత శ్రమ పడతాము, అలాగే చెయ్యాలి. అలాగే 16వ సంవత్సరం తర్వాత మిత్రుడిలాగా చూడాలట. పుత్రులకు పుత్రాన్ షోడశ వర్షాన్ని స్నేహేన భార్య అని చెప్పేసి చెప్తారు. అంటే స్నేహంతో వాళ్ళను చూడాలన్నమాట. 16 ఏళ్ళు వచ్చాక కొట్టి చెప్తా అంటే వినడు. 16 ఏళ్ల లోపలనే ఏమైనా కొట్టి చెప్పడమైనా, తిట్టి చెప్పడమైనా, బెదిరించి చెప్పడమైనా చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పి మనం వినాల్సి వస్తుంది. పిల్లల యొక్క వయసు. కాబట్టి రాముడు కూడా అరణ్యకాండము, అయోధ్యకాండము, కిష్కింధకాండ ఇవన్నీ దాటి స్నేహం ఉంటుంది. మీకు మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా రాముడి యొక్క జీవితంలో జరుగుతుంటాయి. కాబట్టి మన పిల్లలకు రామాయణం చెప్పామనుకోండి, ఏది మంచి ఏది చెడు తెలిసిపోతుంది. అందుకే ఎలా బతకాలో నేర్పించేది రామాయణం. మొదలే చెప్పాను మీకు, రామాయణము మనం ఎలా బతకాలో నేర్పిస్తుంది.
ఆ తర్వాత సుందరకాండ వస్తుంది. సుందరకాండకు ఒక శక్తి ఉంది, ఇది చాలా అందరం మనం తెలుసుకోవాలి. జ్ఞానకాండ అంటుంది సుందరకాండ. జ్ఞానం అంటే ఏంది? మన బుద్ధిని సద్గురువుల చేతిలో పడ్డప్పుడు ఆత్మ వివేచన మనం చేసుకోగలిగినప్పుడు, అంటే మనల్ని మనం దిద్దుకునే శక్తి వచ్చినప్పుడు కలిగే స్థితే సుందరకాండ. ఈ సుందరకాండలో మొట్టమొదటి అధ్యాయం నుంచి మొదలు పెడితే తతో రావణ గీతాయా అని మొదలు పెడుతుంది. లాస్ట్ చివరి అక్షరం కూడా తత్ అంటది. తత్ అంటే ఏది, ఏదైతే ఉందో. గాయత్రి మంత్రంలో కూడా తత్ తత్ అనేది ఉంటుంది. తత్ సవితుర్వహ అని లాస్ట్ ప్రచోదయాత్ అని ఉంటుంది. అంటే ఈ మధ్యలో అంతా కూడా ఏంటి? ఈ మధ్యలో అంతా కూడా జ్ఞానం. తత్ అంటే ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా సుందరకాండలో ఉంది. అందుకే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎలాంటి శక్తి కలుగుతుందో సుందరకాండ అనుష్ఠానం చేస్తే కూడా అలాంటి శక్తి కలుగుతుంది. ఇది మా గురువు గారు చెప్పారు. నాకు నేను నేర్చుకున్నప్పుడు మా గురువు గారు నాకు చెప్పారు. ఎందుకు అంటే సుందరకాండలో ఒక ఉదాహరణ, హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు ఏం చేస్తాడు? మొట్టమొదట సీతాదేవిని వెతకాలి అని బయలుదేరినప్పుడు పెద్ద సముద్రం కనిపిస్తుంది. అది చూసి అందరూ భయపడిపోతారు. అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ అంట నేను అక్కడ దాకా వెళ్తాను, నేను మధ్యలో దాకా వెళ్తాను, ఆ చివరి దాకా వెళ్తాను, కానీ తిరిగి వస్తానో రాను. సంశయాత్మ వినశ్యది. మనం చేస్తాము చెయ్యము అనే తర్వాత మనకు ఒక ఆలోచనలో సంశయం ఉంది అనుకోండి, మనం చేయలేము. కాబట్టి చెయ్యాలి అని మనకు సంకల్పం కలిగింది అంటే మన శక్తిని అనుసరించి మనం వెళ్ళిపోవచ్చు. అంటే శక్తి లేని వెళ్ళి నేను పెద్ద సముద్రాన్ని దుక్కుతానంటే మనం దుక్కలేము. కానీ ఆయన శక్తివంతుడు కాబట్టి నేను వెళ్ళగలుగుతాను, రాగలుగుతాను అని ఆయన చెప్పాడు. అంటే మనిషికి జ్ఞానం అనేది అక్కడ ప్రారంభమవుతుంది. నేను చేయాలన్నా లేదా అని సంశయంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఒడ్డునున్నారు. నేను చేస్తాను, నేను సాధించగలను అనుకునేవాడు లంకకు వెళ్ళాడు. అక్కడ సీతాదేవి ఉందా లేదా అనేది తర్వాత విషయం. నేను చేయలేను అనుకుంటే మొదలు ఇంట్లో కూర్చున్నాం. లైఫ్ లాంగ్ ఒక బెడ్రూమ్ లో కూర్చొని జీవితాంతం గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు రేపు యువత ఎలా అవుతుంది అంటే చేస్తామో లేదో, లేదంటే నేను చేస్తూనే వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సరైన మార్గనిర్దేశకత అనేది వాళ్ళకి చాలా మందికి లోపించింది. అయితే అక్కడికి వెళ్ళాక కూడా ఆయన వెళ్ళి వెతుకుతుంటే లంకి నగరం వస్తుంది. తర్వాత ముందర మొట్టమొదట మైనాకుడు వస్తుంది. మైనాకుడు ఎలా ఉంటాడు? ఒక అందమైన పర్వతం, దాని మీద మంచి పండ్లు పూలు అన్నీ ఉంటాయట. అవన్నీ చూసి అడ్డుపడితే మేము వెళ్ళి చాటుతో కొట్టేసి తర్వాత మైనాకుడు అడుగుతాడు, నా దగ్గర ఒక రోజు విశ్రాంతి తీసుకొని వెళ్ళు, ఇక్కడ మంచి విలాసవంతమైనటువంటి అన్ని ఉన్నాయి అని చెప్పేసి. మన సాధనలో ఏదో ఒక విలాసాలు వస్తుంటాయి. అంటే మనం లైఫ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక సాధన కోసం వెళ్తున్నప్పుడు స్నేహితులు వస్తుంటారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ మంచి గ్రాడ్యుయేషన్కి వెళ్తాము, వెళ్ళగానే అరే ఇక్కడ ఏం వెళ్తామో కాలేజ్కు వెళ్ళి పార్టీ చేసుకుందాం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదా సినిమాకి వెళ్దామంటారు, లేకపోతే ఇంకొక టూర్కి వెళ్దామంటారు. మన విద్య గమ్యమైనప్పుడు వేరే గమ్యంలో మనం వెళ్ళామనుకోండి, ఈ విద్య పక్కకి వెళ్తుంది. అది జీవితాంతం మనకు దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆయన కూడా నేను ఇప్పుడు రాను, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఎందుకు అంటే సాధనలో ఉన్నవాడు ఎక్కడా కూడా ఆగకూడదు. మనం ఏదైతే గమ్యాన్ని పెట్టుకున్నామో అదే గమ్యం మీద వెళ్ళాలి. తర్వాత ముందొచ్చేది ఆ మైనాక పర్వతం అయిపోయాక సురస అనే ఒక దేవ రాక్షస కాంత వస్తుంది. ఆమె నోట్లోకి వెళ్ళొస్తాడు. అంటే అక్కడ ఆలోచన ఉంది, ఇది తప్పు, ఎలా చేయాలి, ఈమె చెప్పకూడదని ఆలోచించాడు. కాబట్టి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. తర్వాత లంకి ఒక సింహిక అనే రాక్షసు వస్తుంది, అంతర్గతంగా ఉండేటువంటి దాన్ని చంపేస్తాడు. అందుకని రాక్షసి కాబట్టి అలా లంకిని వస్తుంది. లంకినికి మోక్షాన్ని ఇస్తాడు. జీవితంలో ఎదురయ్యే వాటిని ఏది ఎక్కడ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేది సుందరకాండ. రామాయణం మొత్తం ఒక ఎత్తు అయితే సుందరకాండ ఒక ఎత్తు. కాబట్టి అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ పోయినాక ఆ రూమ్ గదుల్లో చూస్తుంటాడు చాలా మంది ఆ కాంతలతోటి ఆ రావణాసురుడు ఉంటాడు. ఆ రావణాసురుడు యొక్క శిష్యులు కూడా అలాగే ఉంటారు. చూడడానికి అసహ్యకరమైనటువంటి చూస్తాడు. కానీ ఆయన గమ్యం ఏంటి? సీతాదేవి దర్శనం అనేదే గమ్యం. కాబట్టి జీవితంలో కనిపించే మంచి చెడులను చూసుకుంటూ అక్కడే ఆగిపోయాం అనుకోండి, ఇది చూడడానికి బాగుందని ఆగిపోయినా, ఇది చూడడానికి అసహ్యంగా ఉంది పక్కకి వెళ్ళిపోయినా కూడా మనం వెళ్ళాల్సిన గమ్యానికి మనం వెళ్ళలేము. ఇదంతా కూడా మనకు రామాయణం మనకి ఎందుకు చెప్తుంది అంటే జీవితంలో ఆగకూడదు. అంటే పిల్లలకు రామాయణం నేర్పించాలి మనం. ఇది ఆంజనేయుడు ఇలా చేశాడు కాబట్టి నువ్వు ఇలా బాగుంటుంది అని చెప్పడానికే మనకి ఈ రామాయణం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్ళాక ఆ సీతాదేవిని చూస్తాడు. ముందు మండోదరం చూసి ఈమెనే సీత అనుకుంటాడు. సీత అనుకొని మళ్ళీ కాదు ఈమె ఇలా ఉండదు కదా, ఇంత సంతోషంగా ఉండదు కదా అని మళ్ళీ వెనక్కి తీసుకొని
మళ్ళీ వెతకడానికి వెళ్తాడు. చిట్ట చివరికి సీతాదేవి దర్శనం కలుగుతుంది. అంటే సీతాదేవి దర్శనం కాగానే కూడా సీతాదేవి అనుకోవడం. అంటే మనిషికి మోహము జ్ఞానము పక్కపక్కన ఉంటాయి. మోహం ఎప్పుడు కప్పిపోతుంది. ఆ మోహాన్ని మనం తొలగించుకున్నాం అనుకోండి, ఆ చీకటిని ఎదుగుతూ అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ సీతాదేవి దర్శనమే అక్కడ రామాయణానికి మూలం. సీతాదేవి దర్శనం అయ్యాక రావణాసురుడిని చంపడం ఇంకేం లేదు. అక్కడ సింపుల్ గా అక్కడ మనకు ఇంకో ఆలోచనే లేదు. రావణాసురుడి వధ జరుగుతుంది అని మనం నిర్ణయించుకోవచ్చు. ఈ సీతాదేవి దర్శనం అయ్యాక కూడా ఆయన లంకాదహనం చేస్తాడు. మరి లంకాదహనం ఎందుకు చేశాడని రాముడిని తీసుకొని రావచ్చు కదా చాలా మందికి సందేహం కలగవచ్చు. మనిషికి మోహం నుంచి బయటకు వచ్చాక ఆ జ్ఞానం అనేది కలిగినప్పుడు ఆ జ్ఞానంతో ఏం చేస్తాడు, మళ్ళీ రేపు పొద్దున రావణాసురుని యొక్క శక్తి అంచనా వేయకుండా రాముడిని తీసుకొని వస్తే అక్కడ పరిస్థితి ఏంటి, యుద్ధం చేసేటప్పుడు ఈ ఎదుటివాడి బలాబలాలు తెలుసుకొని యుద్ధం చేయాలి. చీకట్లో రాయిస్తే అది నీళ్ళలో పడుతుందా, లేకపోతే రాయి పడుతుందా, లేకపోతే గోడ దగ్గర తలకొచ్చి తగులుతుందా తెలియదు. అది మనం గోడ వేసినప్పుడు ఆ చీకట్లో వేసినప్పుడు అది గోడ దగ్గర తిరిగి వచ్చి మనెత్తిగా తగిలింది అనుకోండి ఇబ్బంది. కాబట్టి సరే రావణాసురుడి బలాన్ని ఉంటే నేను ఓదోకొని పోతాను, నేను పోయానంటే అలాగే కూడా రాముడు వస్తాడు. లేదు ఈ లంకానగరం సగం తుడిచిపెట్టుకుపోతుంది, తర్వాత నేను వెళ్ళి రాముడికి చెప్తే మిగిలిన సగాన్ని ఆయన సంపూర్ణ చేశాడని లంకా దహనం చేశాడు. లంకా దహనంలో ఒకేసారి 20,000 మంది రాక్షసులను సంహరించిన శక్తి హనుమది. 14,000 మంది రాక్షసులను ఒకేసారి చంపేసిన శక్తి రాముడిది. రాముడు గొప్ప హనుమంతుడు గొప్ప అని చాలా మంది అనుకుంటారు. ఆయన విష్ణువు, ఈయన శివుడు, ఇద్దరు లోక కళ్యాణార్థం భూమి మీదకి వచ్చారు. దేనికోసం వచ్చారు? రాముడు రావణాసురుడి సంహారం కోసం వచ్చాడు. ఆయనకు సహాయంగా ఉండి ఈయన కొంతమందిని చంపడానికి ఈయన వచ్చాడు. అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్థ హృదయం విష్ణు విష్ణోస్థ హృదయం శివ. శివకేశవుల మధ్య అభేదం లేదు మనకు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఒకటే. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకొని రాముడి వైభవము అంటే ఏంటి, రాముడిని విగ్రహ రూపంలో ఆరాధించాలంటే మన లోపల రాముడి యొక్క శక్తి ఏంటి తెలుసుకొని రాముడి మార్గాన్ని కాపిపట్టడం కాదండి, రాముడి మార్గం ఎలా అవలంబించాడో అలాంటి మార్గాన్ని మనం వెతుక్కోవడానికి రాముడి యొక్క దర్శనం చేసుకోవడం ముఖ్యం. మనము ఆ విగ్రహం ముందర 1,000 సార్లు పూజ చేసిన రామతత్వం తెలియకుండా ఉపయోగం లేదు. రామతత్వాన్ని తెలుసుకొని ఒకసారి పూజ చేయండి, మీ మార్గం వెళ్ళిపోతుంది. నా దగ్గర నేను 25 సంవత్సరాలుగా సుందరకాండ చేస్తాను. ఎవరికైనా ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చింది అంటే ఒకటే చెప్తాను, సుందరకాండ చేసుకోండి అమ్మా అని చెప్పి. నవగ్రహ శాంతులు అవి ఇవి చెప్పాను. ఎందుకంటే సుందరకాండకు ఒక శక్తి ఉంది. మనం ఆ యొక్క కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనకిస్తుంది. ఒకసారి మన దగ్గర కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనకి ఇచ్చింది అంటే ఆ కష్టాన్ని ఎట్లా తొలగించుకునే ఆలోచన మనకు కలుగుతుంది. ముందు ఆ ఆలోచన లేనప్పుడు మనం ఆ శక్తిని తొలగించుకోలేదు. కాబట్టి సుందరకాండకు అంత శక్తి ఉంటుంది. ఎక్కడైనా రాముడి సేవ రాముడి గుడి కనిపిస్తే చేయాల్సింది నేను సుందరకాండ చేయండి అని చెప్తాను. రామాయణం మొత్తం అంటే 24,000 శ్లోకాలు మన వల్ల కాదు, కానీ ఆ సుందరకాండ చేస్తే ఆత్మజ్ఞానం అనేది కలుగుతుందమ్మా. అంటే మన లోపల దైవానికి సంబంధించిన ప్రేరణ కలుగుతుంది. విచిత్రం ఏంటి అంటే నా ఉదాహరణని మా గుండె తాత గురించి మీకు చెప్పుకుంటారు ఎవరైనా పెద్దవాళ్ళు. ఆయన ఏంటంటే ఇంట్లోంచి వాళ్ళ నాన్నగారు చదవకపోతే 25వ సంవత్సరంలో ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. 25 ఏళ్ల దాకా ఆయన ఏం చదువుకోలేదు. ఒక మనిషి 25 ఏళ్ళు ఆ కాలంలో చదువుకోకుండా ఇంట్లో ఉంటే, అందులో తండ్రి పండితుడు తాత పండితుడు అయి ఉండి మనవడు మాత్రం ఏం చేయకుండా ఉంటే ఏ తల్లిదండ్రులు ఓపిక పట్టగా నువ్వు వెళ్ళి ఎక్కడైనా మతుకు అని చెప్పి పంపించేశాడు. ఆయన వాసనకు వెళ్ళి 41 రోజు నీటిని కూడా తీసుకోకుండా శుష్కంగా, మరి అట్లా ఆయన శరీరం అన్ని రోజులు ఎక్కడ నిలబడిందో భగవద్ అనుగ్రహమే కానీ అక్కడ అనుష్ఠానం చేశాడు. సరస్వతీదేవి అనుగ్రహించిందట. ఆయన నాలిక మీద శ్రీకారం రాసింది అని మా నాన్నగారు కూడా చూశారని చెప్పారు. అంటే వేరే ఎవరో చెప్పినంటే నేను నమ్మను. కాబట్టి నేను పుట్టినప్పటికీ మా తాతగారు లేరు, నేను పుట్టినాక 6వ నెలలో పోయారు. అలా శ్రీకారం రాస్తే ఆయన వస్తూ ఒక ఊర్లో దర్పల్లి తెలుసు కదా మనందరికి, దర్పల్లిలో ఒక ఆయన పెద్ద ఆయన 95 సంవత్సరాలు ఆయన హరికథలు చెప్పేవారు. ఈయన ఆ రోజుకి అక్కడ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆ రోజు ఆదిత్యం అక్కడ ఉండి భోజనం చేసి రాత్రి హరికథ వినడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్తుంటే ఈయన బాగా నచ్చింది హరికథ. ఆ తాతగారు చెప్తుంటే ఈయనకు నచ్చింది. ఈయన తెల్లారి పొద్దునే ఆయన అడిగాడట, రేపు నేను హరికథ చెప్తాను తాత అని.
మీ నాన్న చదువుకోకపోతే ఇంట్లోంచి పంపించాడు, నువ్వు హరికథ చెప్తే మరి వీళ్ళందరూ నన్ను కలిసి ఏమని అంటారేమో, వద్దు అన్నాడు. హరికథ చెప్పాలంటే సంగీతం వచ్చి ఉండాలి మొట్టమొదటి. అంటే ఇప్పుడైతే హరికథ చెప్పేవాళ్ళు, పురాణాలు కూడా చెప్పినా వినేవాళ్ళు, కానీ హరికథ అంటే సంగీతం వచ్చి ఉండాలి. హార్మోనియము, తబలా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుని ఇవన్నిటికీ తగ్గట్టు లయబద్ధంగా చెప్పగలగాలి. పురాణం అనేది సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండాలి. ఏ పురాణం గురించి చెప్తున్నామో దాని గురించి కొద్దిగా జ్ఞానం ఉండాలి. ఈయన వెళ్ళి సరే ఏం లేదని చెప్పేసి ఆ సరస్వతీదేవి ప్రార్థనతోటి నమామి వాసన ప్రవాసిని అనే శ్లోకం చెప్పేసి పాట పాడి హరికథ మొదలుపెట్టారట. తెల్లవారు ఆయన ఏదో బతికిలాగాడు ఒప్పించాడు పెద్ద మనిషి. 2 గంటలు హరికథ విన్నారు ఎవరైనా, అంతకు మించి వినలేదు. మన ప్రవచనం అయితే 1 గంట విన్నారు. కానీ ఆయన ఇప్పుడు 2 గంటలు ఎవరు వినట్లేండి, ఎందుకంటే ఈ కాలం అంతా మనం వేరే వాటి మీద దృష్టి ఉంది కాబట్టి. ఆయన దాదాపు 7.5 గంటలు 8 గంటలు చెప్పారట. అంటే భగవద్ అనుగ్రహానికి ప్రేరణ ఎప్పుడు పడుతుందో ఎక్కడ పడుతుందో ఎవ్వరూ ఊహించలేదు. నేను చిన్నప్పుడు ఏం చదువుకోకూడదు, వాళ్ళు చదువు 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 అంటే ఏం చదువుతామని నేను ఏదో ఒక రోజు ఎవరో ఒక గురువు గారు అంటే ఆయన చదువుతూ మా నాన్నగారు చెప్పేవారు చదువులని, ఆయన ఉన్నప్పుడు చదివేవాడిని. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉన్నప్పుడు కొద్దిగా భయం మీద అవుతారు, తర్వాత అంతే. ఆయన టీచర్ కాబట్టి ఆయన వెళ్ళగానే నేను ఆటలు, నాకు ఎప్పుడు ఆటల మీద దృష్టి ఉండేది. ఆయన ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడాడు. ఒక ప్రైమరీ స్కూల్ లెక్చర్ టీచర్ మాట్లాడి, నీకు తెలుగుంది కానీ చదువుతలేవు అని చెప్పాడు. సరే నాకు చదువు రాదండి, మీకు చెప్తానంటే నేర్చుకుంటాను చెప్పాను. ఒక 8 ఏళ్ళు కష్టపడ్డాను. నేను 9వ తరగతిలో 60 మార్కులు వచ్చాను, అంటే మొత్తం కలిపి లేండి, అన్నింటిలో కలిపి. అలాంటి కానీ నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాడు. అప్పటికి నేను అంతా నేర్చుకున్నాను కొంత, చిన్నప్పటి నుంచి వేదాధ్యయనం చేస్తున్నాను కానీ ఇంగ్లీష్ చదవడం. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. కాబట్టి భగవంతుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ప్రతి మనిషి కూడా నేను ఓడిపోతాను అని జీవితంలో ఏదో భయపడుతూ కూర్చున్నాను అనుకోండి, జీవితంలో ఎదగలేను. కాబట్టి ఏదో ఒక రూపంలో నీకు అవకాశం ఇస్తాడు. కాబట్టి భగవంతుడిని నమ్ముకున్న వాడికి ఎక్కడా కూడా లోటు ఉండదు. కాబట్టి జీవితంలో పిల్లలకు నేర్పించాల్సింది రామాయణం. ఎందుకంటే రామాయణమే మనకు సంపూర్ణమైనటువంటి ధర్మ గ్రంథం. మీరు పెద్ద పెద్ద గ్రంథాలు తీసుకొని చదవక్కర్లేదు. రామాయణంలో 24,000 శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు చదువుకున్నా కూడా దానికి సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి చోట ధర్మమే ఉంటుంది అక్కడ. అది చదివి అర్థం చేసుకొని, ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మంచి గురువులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అడిగితే చెప్తారు. సంస్కృత పాండిత్యము అక్కర్లేదు ఈ రోజు, ఎందుకంటే అన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయినాయి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయినాయి, హిందీలో ట్రాన్స్లేట్ అయినాయి, మనకు వచ్చిన భాషలో చదువుకోవచ్చు. కాబట్టి రామాయణం గురించి కొన్ని విషయాలు చెప్పాను. సంపూర్ణంగా చెప్పే అవకాశము, సమయము, అంత జ్ఞానం కూడా నాకు లేదు. ఎందుకంటే కొంతవరకు తెలిసిన విషయాలు చెప్తాను. రామాయణం నేను చాలాసార్లు చదివాను కాబట్టి కొంత అవగాహనతో చెప్పాను. ఎందుకంటే నా మట్టుకు నేను సుందరకాండ కానీ రామాయణం కానీ నిత్యం పారాయణం చేసుకుంటున్నాను. ఎందుకంటే మన లోపల మార్పు తెచ్చేది పుస్తకం. పుస్తకం అంటే ఏ పుస్తకమైనా వస్తుంది జ్ఞానం. కాకపోతే రామాయణం లాంటి గ్రంథాలు ఆధ్యాత్మిక మార్పు తీసుకొస్తాయి. ఒక ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కావాలంటే ఇంగ్లీష్ బుక్ చదవాలి. ఆధ్యాత్మికంగా మనం మార్గంలో ఉన్నాము. ఇప్పుడు రేపు పొద్దున మనం సరిగ్గా కార్యక్రమం చేయలేదనుకోండి, రేపు పొద్దున శిష్యులు వస్తారు, వాళ్ళు ఇంకా చండాలంగా చేసేవారు అనుకోండి. ఒక మనిషి చేస్తున్నాడు, ఒక మంచి పర్ఫెక్ట్గా, మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు ఒక వైద్య వృత్తిలో ఉన్నారు, పర్ఫెక్ట్గా చేశారనుకోండి, మీరు నెక్స్ట్ జూనియర్ డాక్టర్లు వాళ్ళు ఇంకా ప్రొఫెషనల్గా తయారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి కొంత నేర్చుకుంటారు, వాళ్ళు సొంతగా కూడా కొంత ఆలోచించే శక్తి కలుగుతుంది. కాబట్టి మనం కూడా మనం వెళ్ళే మార్గం ఎప్పుడు కూడా సరైన మార్గము, నేను చేసేది కరెక్ట్ అని చెప్పే ఆలోచనతోటి వెళ్ళాలి. ఎందుకంటే ఆశ్రమము అనేది దానికి ఒక ధర్మం ఉంది. ఆశ్రమము అంటే ఆశ్రయం. ఆశ్రమానికి ఒక ధర్మం ఏంటంటే ఆశ్రయం. ఎవ్వరు వచ్చినా సరే కుల మత భేదం లేకుండా ప్రతి మనిషిని తనను హక్కులో చేర్చుకునేదే ఆశ్రమం. ఎందుకు అంటే ఒక మనిషి కష్టాన్ని దూరం చేయగలిగే శక్తి గురువుల దగ్గరనే ఉంటుంది. ఆ గురువు అధీనంలో ఉన్నదే ఆశ్రమం అవుతుంది. ఎవరో ఒకళ్ళు గురువు గారు దీనికి ఆధీనంలో ఉంచుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వామివారు ఉన్నారు, ఆయన చెప్తేనే మనం ఇవన్నీ చేస్తాం కదా. ఇక్కడ రాముడు కానీ దత్తుడు కానీ ఎవరైనా కానీ మనం చేయాలి అంటే అక్కడి నుంచి ఆజ్ఞ రావాలి, మనం ఒక సత్కార్యం చేయాలి అంటే. కాబట్టి ఆ గురువు అనుగ్రహం వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరు అనుభవం లేనిది ఇక్కడ దాకా రారు. ఆయన అనుగ్రహం లేనిది మనం ఇక్కడ దాకా ఎందుకు వస్తాము? ఆయన వల్ల మనం ఎంతో కొంత అనుగ్రహాన్ని పొందాం కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి ఆశ్రమంలో జరగాల్సింది ఆశ్రయం. ప్రతి మనిషిని మనం ఆశ్రయించాలి,
మనల్ని ఆశ్రయించిన వాళ్ళను మనం రక్షించాలి. అది ధర్మం. భారతదేశంలో వృద్ధాశ్రమాలకు మన భారతదేశంలో చోట్లేదండి. కానీ ఈరోజు భారతదేశంలో 90% వచ్చే జనరేషన్ అలాంటి స్థితి రాబోతున్నది. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. ఎందుకు అంటే విదేశాలకు వెళ్ళడం కొందరికి ఉంది ఆనందము, తర్వాత కొన్ని రకాలు ఉన్నాయి. కానీ మన ధర్మం ఏంది? మాతృదేవోభవ పితృదేవోభవ. వాళ్ళని చూడండి, మనం కోట్లు సంపాదించిన కోట్లు బ్యాంకులో డిపాజిట్లు చేసుకున్నా ఉపయోగం లేదు. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. రామారెడ్డిలో ఉంటానంటే నేను అన్నాను, రామారెడ్డిలో ఉంటే మీకేమొస్తుంది అని అడిగాను. ఏముంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత నా దగ్గర కూడా ఉంటుంది. నువ్వు ఏమైనా చేసుకో, మీరు ఏమైనా చేసుకోండి, ఏమైనా తినండి, ఎక్కడైనా ఉండండి, కానీ నా దగ్గర ఉండండి. పిల్లలకు అదే నేర్పించండి. పిల్లల తల్లిదండ్రులు కూడా అదే చేయాలి. వాళ్ళ దగ్గర మనం ఉండాలి. ఎందుకంటే వీళ్ళు పిల్లలిద్దరూ హాస్టళ్లలో వేసేసి తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాకుండా పిల్లలు ఆటిజం తోటి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తున్నారు, మీరు డాక్టర్ కాబట్టి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నా దగ్గర మేము జ్యోతిష్యం చెప్తాం కాబట్టి ఎంతో కొంతమంది వస్తుంటారు. పిల్లల్లో ఆటిజం పెరిగిపోతుంది. ఎందుకంటే హైపర్ యాక్టివ్. తల్లిదండ్రుల దగ్గర ఉండరు. వాళ్ళు గొడవలతోటి, చెట్లతోటి, పుట్టలతోటి, బొమ్మలతోటి, ల్యాప్టాప్లతో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వీళ్ళతో ఆడుకుంటుంటారు. వాళ్ళకి ఏదో ఒక రామాయణం, భారతం ఇలాంటి కథలు చెప్పడం, వాళ్ళకి మంచి మోటివేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పినాం అనుకోండి, భవిష్యత్తులో మన దగ్గర భారతదేశంలో ఒకప్పుడు వృద్ధాశ్రమాలు లేకుండే, మళ్ళీ ఉండకూడదని నేను కోరుకుంటాను. ఈ రెండే కోరుకుంటాను. ఈ భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండకూడదు, అనాథాశ్రమాలు కూడా ఉండకూడదు. ప్రతి మనిషికి కుటుంబం అనేది ఉంటే ఇంకొక స్థితి ఉండదు. కాబట్టి ఇది ఒకటే కోరుకుంటాను. ఆ రాముని కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, అదొకటే. ఎందుకంటే నేను 25 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు పిల్లలు అమెరికాలో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులతో నేను గడిపాను ఇక్కడ BHL. ఎంతో కష్టం వాళ్ళకు. 60-70 సంవత్సరాలలో నీళ్లు తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది. పని వాళ్ళని పెడితే వాళ్ళు పాడేసి వెళ్ళిపోతారు. అలాంటి స్థితి చాలా మంది ఇళ్లలో నేను చూశాను. కాబట్టి ప్రత్యక్షంగా అలాంటి స్థితి మనకు ఎక్కడా రాకూడదు. కాబట్టి అది కోరుకుంటూ మరి ఆలస్యం అవుతుంది. ఆ రాముడికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.